ప్రపంచంలోనే అత్యంత విలువగల అతిపెద్ద వజ్రం కోహినూర్ వజ్రం. ఇది మన తెలుగు వాళ్ళ అమూల్యమైన సంపద. ఇది గోల్కొండ రాజ్యంలో కొల్లూరు గనిలో దొరికినటువంటి అతిపెద్ద వజ్రం కోహినూర్ వజ్రం. పారసీక భాషలో కోహినూర్ అనగా కాంతి పర్వతం అని దీనికి అర్థం అన్నమాట. ఇది 105 క్యారెట్లతో 21.6 గ్రాముల బరువు ఉంది ఈ వజ్రం. ఖిల్జీ కపూర్తో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు సంధి చేసుకొని క్రీస్తు శకం 1310లో ఢిల్లీ సుల్తాన్కు అపారమైన సంపదతో పాటు ఈ వజ్రాన్ని కూడా సమర్పించుకున్నాడు. మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ కోహినూర్ వజ్రం గురించి వర్ణిస్తూ యావత్ ప్రపంచం ఒక్కరోజు చేసే ఖర్చులో సగానికి పైగా ఈ కోహినూర్ వజ్రం విలువ ఉంటుందని పేర్కొన్నాడు. మాల్వారాజు ఈ వజ్రానికి మొదటి యజమానిగా చరిత్రకెక్కాడు. ఆ తర్వాత ఈ మాల్వారాజును ఓడించి అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ వజ్రాన్ని తన సొంతం చేసుకున్నాడు. 1526లో ఈ కాంతులీనే వజ్రం బాబర్ వశమైంది. అందుచేతనే దీనికి బాబర్ వజ్రం అనే పేరు కూడా వచ్చింది. మొఘల్ సామ్రాజ్యం పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవడం ఎన్నో కళ్ళు కూడా కన్నాడు. అయితే వజ్రం ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోయాడు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా దీన్ని ఎల్లవేళలా తన తలపాగులో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళ ద్వారా తెలుసుకుంటాడు. మహమ్మద్ షాని విందుకు ఆహ్వానించి తలపాగులు ఇచ్చిపుచ్చుకుందామంటూ నాదిర్ షా ప్రతిపాదన పంపుతాడు. అలా గత్యంతరం లేని పరిస్థితుల్లో మహమ్మద్ షా ఆ విలువైన వజ్రాన్ని నాదిర్ షాకు దారదత్తం చేస్తాడు. ఆ వజ్రాన్ని చూసిన వెంటనే నాదిర్ షా కోహినూర్ కాంతి శిఖరంగా వర్ణించాడు. అలా అప్పటి నుంచి ఆ వజ్రానికి అదే పేరు స్థిరపడిపోయింది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ వజ్రం చరిత్రలో ఎన్నో వివాదాలకు కారణమైంది. హిందూ రాజులకు పారసీక రాజులకు మధ్య ఈ వజ్రం గురించి యుద్ధాలే జరిగాయి. చివరికి ఈ వజ్రం బ్రిటిష్ వారికి దక్కింది. 1877లో విక్టోరియా మహారాణి హిందూ దేశ మహారాణిగా పట్టాభిషిక్తులైనప్పుడు ఆమె కిరీటంలో ఈ వజ్రాన్ని పొందపరిచారు. ఇన్ని ప్రత్యేక కథనాలు కలిగిన కోహినూర్ వజ్రం గురించి ఎన్నో కథనాలు అల్లబడ్డాయి. దీన్ని ధరించిన మగవారికి శాపంగాను, ఆడవారికి మేలు చేకూర్చేదానిగాను దీని గురించి చెప్తూ ఉంటారు.